అన్ని కథల్లో అన్ని పాత్రలకి పేర్లుండాలని రూల్స్ ఏమీ లేవు. ఈ కథలు నా జీవితమనే ఈ కథలు నా పాత్రకి పేరు లేదు. నాకే కాదు, ఎవరికీ పేరు లేదు. నిజాయితీగా బ్రతకడమే తప్పైతే, అలా బ్రతికేది ఒక పోలీస్ అయితే, ఆ పోలీస్ మా నాన్న అయితే, ఇదే ఆ కథ, నా కథ. నా జీవితంలో నాకు ఎదురైన సంఘటనలు మనుషులే ఈ చిత్రం కాదు, నిజం. ఆ బాబు బండి పక్కది. సార్ తీసినా సార్, ఒక్క నిమిషం. లైసెన్స్ ఉందా? అది సార్ ఎల్ఆర్ ఉంది. ఏ చూపించు. ఇంటి దగ్గర మర్చిపోయాను సార్. ఆర్సీ అయినా ఉందా? అది కూడా ఇంటి దగ్గర మర్చిపోయా సార్. లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, నెత్తి మీద హెల్మెట్ లేదు. నువ్వు మాత్రం బయటకి ఎందుకు వచ్చారా? ఇంట్లో ఉండలేకపోయావా? సార్ అది అర్జెంట్ పని నుండి వచ్చాను సార్, అందుకే. అర్జెంటా? రిజల్ట్ డెలివరీ ఏమైనా చేయాలంటారు నువ్వు? వచ్చి లేదు సార్. అదంతా కాదు కానీ ముందు స్టేషన్కి వెళ్దాం పద. అదంతా ఎందుకు సార్, మీరే ఏదో ఒకటి సెటిల్ చేయండి సార్. అబ్బా ఏమాత్రం సెటిల్ చేసుకోగలవేంటి? అంటే సార్ ఒక 2-3. 7,000? కాదు సార్. మరి లక్షలా? అయ్యో, నా బండి వాల్యూ 1,00,000 సార్. అదంతా కాదు కానీ ఇంగ్లాండ్ కోసం ఆన్లైన్ ఆప్షన్ పెట్టింది. ఈ స్లిప్ తీసుకెళ్ళి మీ సేవలో కట్టా సార్. పరా హలో. బాయ్. హాయ్, హాయ్. ఈరోజు నీ బర్త్డే కదా? ఆ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి కొత్త సైకిలా? అవును, మా డాడీ కొనిచ్చారు బర్త్డే గిఫ్ట్. వావ్, పద క్లాస్కి వెళ్దాం. ఓకే. హాయ్. హాయ్. ఏంటి కొత్త సైకిలా? అవును, నిన్నే మా డాడీ కొన్నారు. అవునా, కొత్త సైకిల్లా అనిపించడం లేదే. సెకండ్ హ్యాండా? హా, సెకండ్ హ్యాండ్లో కొన్నావా? అవును, కానీ నాకు నచ్చింది. మీ డాడీ పోలీసే కదా. పోలీస్ అయితే అవును, మా నాన్న పోలీసే. పోలీస్ అయితే ఏంటి? అండ్ ఈ సైకిల్ సెకండ్ హ్యాండే అయితే ఏంటి? కానీ ఇది నాకు నచ్చింది. ఈ సైకిల్ కొనడానికి మా నాన్న తన సైకిల్ అమ్మేశారు తెలుసా? అండ్ నా వల్ల తన రోజు స్టేషన్కి నడుచుకుని వెళ్తున్నారు. ఐ లవ్ మై డాడ్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్.
చాలే ఆపు. ఓ టూరిస్ట్ నుంచి నీ పేరెంట్ విత్డ్రా చేసుకున్నావు? అదా నేను గేట్ కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నా అందుకు. ఓ ఎప్పుడు చదివేనా? అలా ఏం కాదు. నా కజిన్ పెళ్లి కూడా ఉంది, వెళ్ళకపోతే చంపేస్తుంది. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కులు మనాలి. తెలుసు కానీ కానీ లేదు కహానీ లేదు. సి వన్స్ వీఆర్ అవుట్ ఆఫ్ కాలేజ్ మళ్ళీ మన ఫ్రెండ్స్తో ఇంత సరదా గడపగలమా, ఎంజాయ్ చేయగలమా? యూ మిస్ ఆల్ ద ఫన్ యార్. అంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అండ్ ఐ హ్యావ్ సమ్ పర్సనల్ ఇష్యూస్ టూ. నీకేం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి? మీ నాన్న పోలీస్ కదా. పోలీస్ అయితే I'm sorry, I'll try harder. On Radio Mirchi 98.3 FM, ఇది చాలా హాట్ గురు. Radio Mirchi 98.3 FM, ఇది చాలా హాట్ గురు. సంటి బాబు ఓ బుజ్జి బాబు, సంటి బాబు ఓ బుజ్జి బాబు, నీ పంట పండితేన బాబు, కుంది తాళం ఏది బీగం లేనే లేదా జవాబు, కుంది తాళం ఏది బీగం లేనే లేదా జవాబు. స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే మీరు ఆనాస్తున్నాను కరిగిపోతాయా? ఎందుకా నువ్వు వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, మెసెంజర్ లేదు, కనీసం హైక్ కూడా లేదు. నీకు విషయం తెలుసో తెలీదో, ఈ సర్వీసులు అన్నీ ఫ్రీనే. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. కావాలంటే రీఛార్జ్ నేను చేస్తా, మా బాయ్స్కి కామనే కదా. అదిగో మళ్ళీ అవుతావు, మీ నాన్న పోలీసే కదా. పోలీస్ అయితే అయితే కాదు, ఆల్రెడీ మీ నాన్న పోలీసే. అదే మా నాన్న పోలీస్ అయితే ఈ పాటికి సగం ఎస్ఆర్ఆర్ కొనేసేవాడిని. ఇందాకే నా దగ్గర హెల్మెట్ లేదని పోలీసు వాడు ఫైన్ బాధేశాడు. హెల్మెట్ లేదు కాబట్టి ఫైన్ తీసుకున్నాడు. ఓ, నాకు విషయం చెప్పు, నీ ఇయర్లీ కాలేజ్ ఫీజు ఎంత? ఇప్పుడు అదెందుకు? చెప్పు, అది మీ డాడీ కడతారా? రియంబర్స్మెంట్. మాకు 1 రూపీ కూడా రీఎంబర్స్మెంట్ ఉండదు. వీఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్స్. అయితే ఇప్పుడు ఏంటి? ఓకే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఐ జస్ట్ వాంట్ సే దిస్. అబ్బో, ఏంటో చెప్పు. మీ నాన్న లీగల్గానో ఇల్లీగల్గానో రిచ్ కదా. ఐ మీన్ మీ దగ్గర డబ్బు ఆస్తి బాగా ఉన్నాయి కదా. అండ్ యూ స్టిల్ గో ఫర్ రీఎంబర్స్మెంట్? బికాస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఇట్, అందుకే తీసుకుంటున్నా. You know, my dad is police. I don't even know his salary. Anyways, I don't even want to know that. నువ్వు ఒక 2 గంటలు హాట్ సెల్లో నిలబడగలవా? అఫ్ కోర్స్ ఐ కెన్. అలా ఎన్ని రోజులు? ఇది మామూలు కాదు. ఇప్పటికీ ఓన్ హౌస్ లేని పోలీస్ వాళ్ళు ఉన్నారు తెలుసా? ఈ మధ్య శాలరీస్ పెరిగా అనుకుంటా. అది ఇప్పుడు. వాట్ అబౌట్ పాస్ట్? Yes, I do agree that there are police people who take bribes. But just because of them, you can't blame the whole department. అయితే ఇప్పుడు ఏమంటావు? And you know what? My dad is police and I'm proud of it. హలో మేడం, మీ డబ్బా. వెళ్ళు, అలా ఒక్కదాని వెళ్తే ఎవరో ఒకటి ఎత్తుకెళ్ళిపోతాడు. నువ్వంటే మాత్రం అయిపోతుందా?
కొంతమంది నోర్లుంటాయే అనగానే అవుతుంది. ఎవరు నువ్వు? ఎక్కడున్నాను? ఎవరు మీరంతా? నన్నెందుకు కట్టేశారు? వదలండి, నేను వెళ్ళాలి. నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? చంపేస్తారు మిమ్మల్ని. ఏయ్! అన్నీ తెలిసే చేశానులే, నోర్మి. ఏ పిల్ల, మీ నాన్నకు ఫోన్ చేసి 2 కోట్లు అడుగు. యారా సరిపోతాయా? రెండేంట్రా, 5 అడిగిన ఇస్తాడు బాబు. అలా అయితే నా లక్కీ నంబర్ 7 కోట్లు అడుగుదామా? ఏ పిల్ల, మీ నాన్నకి ఫోన్ చేయాలి, ఫోని. నా దగ్గర ఫోన్ లేదు, కానీ చేతులు కట్టేస్తే ఫోన్ ఎలా ఇస్తారా? మా దగ్గర అన్ని కోట్లు లేవు. మీరు ఎవరనుకుని ఎవరిని కిడ్నాప్ చేశారో? అన్నీ తెలిసే చేసాం. ఇందాక ఈ పిల్లని ఎత్తుకొచ్చేటప్పుడు ఎందుకన్నా మంచిదండి ఈ పిల్ల బ్యాగ్ కూడా ఎత్తుకొచ్చారా? ఎదిగో చూడు. ఏ, నా బ్యాగ్ ముట్టుకోకు. ఏ ఏంట్రా ఈ ఫోను? నేనే మోటాక్స్ వాడుతున్నాను, మరి ఇదా? నాకెందుకో డౌట్గా ఉందిరా. ఏ పిల్ల, అసలు మీ బాబు ఏం చేస్తాడు? పోలీస్. పోలీసా? ఏంటి షాక్ అయ్యారా? హా, వదిలేస్తారా? అయితే ఇంకా మంచిదిలేరా. 7 17 అడిగిన ఇస్తాడు. అంతే. ఎవరిని కిడ్నాప్ చేస్తే ఏంటి, మనకు కావాల్సింది డబ్బు. ఇందాక నుంచి ఈ పిల్ల తెగ చిరాకు తెప్పించేస్తుంది. ఈ పిల్ల నోటుకు ప్లాస్టర్ వేసి మనం దమ్మేసి వచ్చేద్దాం. వాళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నారా బాబా? హా. అయినా ఒరే, డబ్బులు వచ్చాక ఏం చేద్దాం అనుకుంటున్నారా? బ్యాంకాక్ వెళ్ళిపోయి మంచి రష్యన్ ఫిగర్తో మసాజ్ చేయించుకుందాం అనుకుంటున్నా. రా, సాయంత్రం సినిమాకి వెళ్దామా? నువ్వు మాత్రం ఎందుకు వస్తావు కానీ నీ ఫిగర్తో వెళ్తావుగా? వెళ్ళలేదు, పని మీద వెళ్తున్నట్టున్నావుగా. వెళ్ళి లేక బ్యా. భలే టైం గుర్చేసాడు. ఏం చేస్తుంది ఇది? ఎవడు రైడు ఫోన్ చేస్తున్నాడు? చిన్నోడా? ఇదేం పేరు రోయ్? ఏదో ముద్దు పేరు ఉంటుందారా, ఫోన్ ఎత్తు. సారీ బేబీ, నేను ఏదో కోపాలో అనేసాను. ఏం పర్లేదులే. ఎవడరా నువ్వు? మీ పాప కిడ్నాప్ అయింది. ఎవరి పాప? ఎవరా పాప? ఇదిగో ఈ పాపే. ఈ పాపకు నువ్వేమవుతావో తెలియదు కానీ ఈ పాప వాళ్ళ బాబుకి ఫోన్ చేసి అర్జెంటుగా 7 కోట్లు రెడీ చేసుకోమని చెప్పు. 7 కోట్ల? 7,000 అయితే ఏమైనా పిఎఫ్ డబ్బుల నుంచి మేనేజ్ చేసి ఇవ్వగలడేమో. ఏంట్రా జోక్ చేస్తున్నావా? నీతో జోక్ చేయడానికి నువ్వేమైనా అత్త కూతురు ఏంట్రా? అనే నీ పేరేంటో నాకు తెలియదు కానీ నేను చెప్పను. నేను అడగను కూడా. ఇంతకీ పాపను ఎక్కడ కిడ్నాప్ చేశారు? గచ్చిబౌలి. ఇప్పుడు ఎక్కడ ఉంది? చెప్పేస్తాను మరి, నువ్వు వచ్చి ఫైట్ చేసి తీసుకుపోతావని. నాకు ఫైట్లు రావు, ఇప్పుడు చేసేంత ఓపిక కూడా లేదు. ఇంతకీ గచ్చిబౌలి నుంచి ఎంత దూరం తీసుకెళ్ళారు అదనే చెప్పు. గచ్చిబౌలి నుంచి 10, 20, 30, 40 కిలోమీటర్లు వేసుకో. డీజిల్ బొక్క. ఇవాళ నువ్వు ఎదవయ్యావనే. యారా? చెప్పా కదన్యా, వాళ్ళ బాబు పోలీసే, కానీ మనం అనుకునే టైప్ పోలీస్ కాదు. ₹1 కూడా రాదు, వదిలే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావేంటి? పిల్ల పక్కనే ఉంది, కావాలంటే దాన్ని అడిగా చెప్తుంది. డిస్కషన్ అయ్యాక నాకు ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్తా, లేదా బస్సు ఎక్కించి వదిలే, అదే వచ్చేస్తుంది. ఏంటాడు ఇలా షాక్ ఇచ్చాడు? దాన్ని అడిగి చూద్దాం. ఓయ్, మీ నాన్న దగ్గర 50 కొట్టుకోలేవా? అబ్బా, నేను ముందు నుంచి చెప్తుంది అదే కదా. మీ నాన్న పోలీసే కదా. పోలీస్ అయితే భయపడ్డావమ్మా? లేదు, మా నాన్న పోలీసే కదా.